గారు అందరికీ నమస్కారం. ప్రతి పార్టీకి వ్యూహం ఉంటుంది. వ్యూహం లేని పార్టీ అంటూ ఏది ఉండదు. కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ భావజాలాన్ని బట్టి వాళ్ళు పేర్లు పెట్టుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి జగనన్న జెండా, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ, గడప గడపకు తెలుగుదేశం పార్టీ మొన్నెళ్ళింది. ప్రతి పార్టీకి వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహం సక్సెస్ అవుతుందా లేదనేది కాలం, వాళ్ళు వేసే వ్యూహాలు, పరిస్థితులు బట్టి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వ్యూహాల పేర్లన్నీ బీజేపీతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కనిపిస్తుంది. అవి సనాతన ధర్మం కావచ్చు, ఇవన్నీ బీజేపీ భావజాలంతో లింక్ అయిన వ్యూహాలుగా వ్యూహాలు ఒకటే, పేర్లు మారాయి. గతంలో లెఫ్ట్ వాడుతూ ఉన్నప్పుడు గద్దరు వీళ్ళందరూ ముందుకు వచ్చారు, చేగువేరా లాంటి వాళ్ళందరూ. కాబట్టి బేసిక్ గా వారు బీజేపీతో ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ వ్యూహాల పేర్లకి, అప్పుడు వ్యూహం ఒకటే ఇప్పుడు వ్యూహం ఒకటే, వ్యూహాల పేర్లు మార్చడానికి కారణం ఏంటొచ్చు. అయితే బొమ్మగా నేను అనుకుంటుంది బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన బీజేపీతో చాలా సీరియస్ గా అసోసియేట్ కావాలని అనుకుంటున్నారు. పేరుకి చంద్రబాబు నాయుడు గారితో 15 ఏళ్ళు ఉండాలని బయటికి చెప్తున్నాడు కానీ పవన్ కళ్యాణ్ గారి నడకంతా కూడా బీజేపీతో